శ్రీమాత్రే నమః. సంగారెడ్డి జిల్లాలో సాయన్న అని ఒక 65 ఏళ్ల వ్యక్తి. కాళీమాత ఆలయంలో అతను అటెండర్గా పనిచేస్తున్నట్ట. కాళీమాత ఆలయం గర్భాలయం లోపలికి తీసుకుని వెళ్ళి ఒక మైనర్ బాలికని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ విషయం బయటకు వచ్చింది. అందరూ ఒక నిలబడి ప్రశ్నిస్తున్నారనమాట. అసలు ఆ సిచ్యువేషన్ చూస్తే ఎంత అసహ్యంగా ఉందో, ఎంత జుగుప్సగా ఉందో. ఆ సిచ్యువేషన్ లో దొరికేశాడు అనమాట. అప్పుడు అక్కడేమో అందరూ మాట్లాడుతుంటే ఏడుస్తూ ఏదో సమాధానం చెప్తున్నాడు అనుకోండి. పోలీస్ విచారణలో ఎలాగో బయటకు వస్తాయి అన్ని విషయాలు. అసలు బుద్ధి జ్ఞానం లేదా? వయసుతో సంబంధం లేదా? మనవరాలు వయస్సు, సిగ్గు శరం లేదా? మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారా? దేవుడి గర్భాలయంలో చిన్న పిల్లని, తన మనవరాల వయసు ఉన్న పిల్లని అలా ఇబ్బంది పెట్టడానికి వాడు మరి నిజంగా మనిషో పశువో అర్థం కాలేదు. మనిషి అయి ఉండడు. పశువుతో పోల్చకూడదు కూడా, ఎందుకంటే పశువు కూడా సిగ్గుపడుతుంది. మొన్న కూడా ఒక న్యూస్ చూశాను కరాచీలో. కరాచీ ఏంటిలేండి, అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి తెలుస్తోంది. పాపం ఇలా ఎంతమందిని ఇబ్బంది పెట్టేవాళ్ళు మనకి తెలియకుండా, ఈ న్యూస్లోకి రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారో. కరాచీలో ఆ అమ్మాయికి రెండేళ్లు కూడా పూర్తిగా రాలేదు, 18 నెలల్లో ఎంతో. ఎంత బాగుందో, బంగారు బొమ్మలా ఉంది. ఆ అమ్మాయిని 16 సంవత్సరాలు వాడు నిజంగా ఏడుపు వచ్చేసింది తెలుసా అసలు. అది చూస్తే ఆ పిల్ల తర్వాత ఎంత ఇబ్బంది పడి ప్రాణాలు వదిలేసిందో అది కూడా చూపించారు. ఇలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించాలి. విధించలేదు అని అనుకోండి, మళ్ళీ ఇలా చేస్తూనే ఉంటారు. సరే, ఒకసారి మీకు బహుశా గుర్తుండే ఉంటుంటుంది, కాశ్మీర్ దగ్గర ఒక దేవాలయంలో పరాయి మతస్థుల అమ్మాయిని ఇబ్బంది పెట్టారనమాట. కొంతమంది 4-5. సరే, ఆ వార్త బయటకు వచ్చింది. ఆ వార్త బయటకు వచ్చిన తర్వాత హిందువులే చేశారు అని చెప్పి ఎంత గొడవ చేశారంటే అంత గొడవ చేశారు. నిజంగా పాపం 8 ఏళ్ల పిల్ల, అది మతంతో మనకేం సంబంధం లేదు. అది ఏ మతమైనా ఎవరికైనా ఇబ్బంది కలిగింది అంటే అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. సరే, గొడవ చేసేసారు. గొడవ చేసిన తర్వాత ఈ విషయం ఏమో కోర్టు వరకు వెళ్తుంది కదా. విచారణ జరిపిన తర్వాత అసలు నిజం తెలిసిన తర్వాత నోరు మూసుకుని కూర్చున్నారనమాట. అక్కడ తప్పు జరిగినప్పుడు ఎవరైనా మరి ఖండించాలి కదా. హిందువులైతే గొడవ చేసేసి వాళ్ళే అని తెలుసుకున్నప్పుడు దాన్ని ఏమో కామ్గా వదిలేస్తారా? మరి తప్పు చేసినప్పుడు ఎవరైనా ఖండించాలి కదా, ఎవరినైనా శిక్ష విధించాలి కదా. ఇప్పుడు ఈ సంగారెడ్డిలో జరిగింది కదా సంఘటన, ఈ సంఘటనని పట్టుకుని అక్కడ జరిగింది దేవాలయంలో కాబట్టి ఫస్ట్ బ్రాహ్మణులా కాదా అని చూస్తారు. బ్రాహ్మణులా కాదా అని చూసి బ్రాహ్మణులు అనుకోండి, అదుగో ఇంకా వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. బ్రాహ్మణులు చేస్తే ఈ కులగజ్జిగాళ్ళు ఏం ఇదే మాట ఈ కులగజ్జిగాళ్ళు ఏం చేస్తున్నారు అంటారు. సరే, ఒకవేళ అది బ్రాహ్మణులు కాదు అని విషయం తెలిసిందనుకోండి, హిందువులే అని తెలిసిందనుకోండి, అదిగో హిందువులు ఇలా చేస్తే తప్పులేదు కానీ మిగతా వాళ్ళు చేస్తే మాత్రం గొడవ పెడతారు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ చేస్తే మాత్రం గొడవ పెడతారు అంటారు. అంటే ఇక్కడ బాధపడింది ఎవరు, పాపం ఎందుకు బాధపడ్డారు అని లేదు. ఇక్కడ ముస్లిం చేశారా క్రిస్టియన్ చేశారా అని అప్పుడు మాత్రం తీసుకొస్తారు పోలికలు, అదేంటి విడగొట్టడాలు అన్ని కూడా. ఇదే సిచ్యువేషన్ తెలుసా, ఒకప్పుడు మన భారతదేశాన్ని పరిపాలించడానికి వచ్చిన పరాయి వాళ్ళు ఈ బ్రాహ్మణులని వేరు చేసేస్తే, హిందువులందరిలోనూ ఈ బ్రాహ్మణుల్ని వేరు చేసేస్తే, డివైడ్ అండ్ రూల్ చేస్తే అప్పుడు వీళ్ళు వీక్ అయిపోతారు. ఎందుకంటే సగం వర్గాన్ని పక్కన పెట్టేశారు అని అనుకోండి, అప్పుడు మిగతా వాళ్ళని లోపరుచుకోవడం ఈజీగా అవుతుంది కదా. అందుకని చెప్పి బ్రాహ్మణులు మిగతా వాళ్ళు అని విడదీసేసి, బ్రాహ్మణులు అలా చేశారు ఇలా చేశారని చెప్పి వాళ్ళు పుస్తకాల్లో రాశారు. విలియం జోన్స్ అని ఈ బ్రిటిష్ వాడు అనమాట. అతనికి కాస్త కొద్దో గొప్ప సంస్కృతం వచ్చు. ఆ కొద్దో గొప్ప వచ్చిన ఆ సంస్కృతంతో మన పురాణాలని, మనుధర్మాన్ని, వీటన్నింటినీ మార్చి రాశారు. అసలు మామూలుగా మనుధర్మంలో 10,000 శ్లోకాలు ఉంటే ఇప్పుడున్న శ్లోకాలు ఎన్నున్నాయి చూడండి. మనుధర్మాన్ని తీసుకుని దేశ విదేశాలు వాళ్ళ అభివృద్ధికి ఉపయోగించుకుంటే ఆ మనుధర్మంలో ఉన్న ఏవో కొన్ని శ్లోకాలని వక్రీకరించేసి మనమేమో కుల వివక్ష కోసం మాట్లాడుకుంటున్నాం. లేనిపోనివన్నీ చెప్పి ఆధారాలు ఉండవు, దేనికి ఆధారం ఉండదు. ఆధారాలు లేకుండా మాట్లాడతారు. హిందువులు కూడా అసలు నిజమేంటి,
చరిత్రలో ఉన్నది ఏంటి, మూలం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారా? చేయరు. ఏదో ఒక న్యూస్ ఎవరో ఒకరు చెబితే అది పట్టుకుని హిందువులు ఇలా చేశారు, అవును హిందువులు చేస్తే తప్పు లేదా, ముస్లింలు చేస్తే తప్పు వచ్చిందా, క్రిస్టియన్స్ చేస్తే తప్పు వచ్చిందా అని అడుగుతారు. చరిత్రలో జరిగిపోయినవన్నింటినీ మసిపూసి మారేడుకాయ చేసేసి ఇప్పుడు మాత్రం మనం సెక్యులర్స్ అని చెప్తాం. వందే మాత్రం చూడండి, తప్పుదోవ ఎలా పట్టిస్తారో చెప్తున్నాను చూడండి. వందే మాత్రం ఉంది, ఆ వందే మాత్రం గురించి నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంటి? వందే మాత్రం పాట పాడుతున్నప్పుడు అంతరాయం కలిగిస్తే వాళ్ళని శిక్షిస్తాము అని చెప్పారు. అంతే తప్ప వందే మాత్రం పాడకపోతే శిక్షిస్తాము అని అనలేదు. నిజం చెప్పాలంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఈ వందే మాత్రం పాడినందుకు గాను విద్యార్థులని యూనివర్సిటీ నుంచి బయటికి పంపించేశారు. అప్పుడు జరిగిన గొడవ చెప్తాను త్వరలో, అన్ని ఆధారాలు చూపించి తెలియాలి కదా మనం ఎంత ఇబ్బంది పడ్డాము, ఎలా పడ్డాము అని. ఆ వందే మాత్రాన్ని వక్రీకరించేశారు. ఆ పాడకపోతేనేమో శిక్షిస్తాట, మిగతా వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా అని మాట్లాడుతున్నారు. అంటే ఎవరిది మనోభావాలో దెబ్బ తింటాయని చెప్పి మనం వందే మాత్రం పాడకూడదా? అంతరాయం కలిగిస్తే అని అక్కడ చెప్పారు. ఆ అంతరాయం కలిగిస్తే అనే మాటను తీసేశారనమాట. తీసేసి ఆ రెండింటిని కలిపేసి ఇదిగో మోడీ గారికి ఏమో కొలగజ్జి ఎక్కువైపోయింది, ఈ హిందూ ధర్మం అంటే పిచ్చి ఎక్కువైపోయింది చెప్పి ఒక న్యూస్ ని క్రియేట్ చేసేసారు. ఆ విన్నవాళ్ళు కూడా అసలు ఏముంది న్యూస్ లో, ఏం చెప్తున్నారు, అబ్బాయి ఏమీ అక్కర్లేదు. నిజాలు తెలుసుకోలేదు అని అనుకోండి, ఇప్పుడు ఏ హిందువుల మీదైతే బురద జల్లుతూ మాట్లాడుతున్నారో కొంతమంది సూడో సెక్యులర్స్, వాళ్ళు కూడా ఇదే హిందూ దేశంలో ఉండాలి. అప్పుడు కూడా మన భారతదేశంలోకి వచ్చి మన వాళ్ళని ఎవరిని ఓడించలేకపోతే మన వాళ్ళని ఓడించాలి అంటే మనలో ఉన్న వాళ్ళని ఏరుకున్నారు, డబ్బులతో కొనేసి వాళ్ళని ఆయుధాలుగా మన మీదే ప్రయోగించారు. అందుకే మిగతా వాళ్ళు వచ్చారు. అసలు ఫస్ట్ మన దేశంలో మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది పూర్తిగా హిందూ దేశమే కదా. హిందూ దేశమైన మన దేశానికి పరాయి వాళ్ళు వచ్చారు. మనం ఇంకో దేశానికి వెళ్ళి వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకుంటాము అని అనలేదు. మన దేశంలో అంతకుముందు మిగతా వాళ్ళు ఎవరూ లేరు. చరిత్ర పూర్తిగా తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. సరే, ఇప్పుడు అతను అంత చెడ్డ పని చేశాడు, తప్పు ఎవరు చేసినా శిక్షని అనుభవించాల్సిందే. అతన్ని అలా వదిలేస్తే రేపొద్దున్న అతని కన్ను ఇంకొకళ్ళ మీద పడుతుంది. ఇలా ఎవడు ఎదవ పని చేసినా మతంతో సంబంధం లేకుండా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే.